వెరీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు వీడియోలో నేను చేసిన పవర్ బిఐ సేల్స్ డొమైన్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేల్స్ పెర్ఫార్మెన్స్ను అనాలిసిస్ చేయడం కోసం, సేల్స్ ట్రెండ్స్ను అండర్స్టాండ్ చేసుకోవటం, వాటిని విజువలైజేషన్స్లో చూడటం కోసం, అదేవిధంగా సేల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, డెసిషన్స్ తీసుకోవడం కోసం ఈ సేల్స్ డొమైన్ ప్రాజెక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ చేయడానికి నేను ఉపయోగించిన డేటా సోర్స్ అనేది ఎస్క్యూఎల్ సర్వర్, ఎక్సెల్ అండ్ సిఎస్వి ఫైల్స్. ఈ డేటా సోర్సెస్ నుంచి నేను పవర్ బిఐకి కనెక్ట్ అయ్యి డేటాని పవర్ బిఐలోకి ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసిన తర్వాత నేను పవర్ క్వెరీలో డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. నేను డేటా ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా అన్వాంటెడ్ కాలమ్స్ను రిమూవ్ చేశాను, అన్నెసెసరీ డేటాని రిమూవ్ చేశాను, నల్ వాల్యూస్ను రిప్లేస్ చేశాను, ఎర్రర్స్ రిమూవ్ చేశాను, డేటా టైప్ను సూటబుల్ ఫార్మాట్కి సెట్ చేశాను. డేటా ట్రాన్స్ఫర్మేషన్ పూర్తయిన తర్వాత నేను ఫ్యాక్ట్ సేల్స్ టేబుల్కి డైమెన్షన్ టేబుల్స్, ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ టేబుల్, కస్టమర్ టేబుల్, రీజియన్ టేబుల్ మధ్య రిలేషన్షిప్స్ను బిల్డ్ చేసి డేటా మోడల్స్ క్రియేట్ చేశాను. నేను నా రిపోర్ట్లో స్టార్ స్కీమా యూజ్ చేశాను. స్టార్ స్కీమా యూజ్ చేయడం వల్ల పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్ట్ సేల్స్ టేబుల్ నుంచి డైమెన్షన్స్ టేబుల్స్ మధ్య మెనీ టు వన్ రిలేషన్షిప్ యూజ్ చేశాను. డేటా మోడల్స్ క్రియేట్ చేసిన తర్వాత నేను వేరియస్ డాక్స్ ఫంక్షన్స్ యూజ్ చేసి క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ అండ్ మెజర్స్ని క్రియేట్ చేశాను. నా ప్రాజెక్ట్లో భాగంగా నేను ఎంటీటీ సేల్స్, వైటీటీ సేల్స్, సేల్స్ లాస్ట్ ఇయర్, ప్రీవియస్ సేమ్ పీరియడ్ లాస్ట్ మంత్ సేల్స్ అండ్ ప్రొడక్ట్ వైజ్ సేల్స్, కేటగిరీస్ వైజ్ సేల్స్, హై వాల్యూ సేల్స్, వీటన్నిటిని చూడడానికి డాక్స్ ఫంక్షన్స్ యూజ్ చేసి క్యాలిక్యులేటర్ కాలమ్స్ మరియు మెజర్స్ను క్రియేట్ చేశాను. ఆ తర్వాత నేను విజువలైజేషన్స్ని యూజ్ చేసి రిపోర్ట్ విజువలైజేషన్స్ క్రియేట్ చేశాను. విజువలైజేషన్ నుంచి నేను 2 months సేల్స్ డేటాను కంపేర్ చేయడం కోసం బార్ చార్ట్ను ఉపయోగించాను. లైన్ చార్ట్ను ఉపయోగించి సేల్స్ ట్రెండ్ను అనాలిసిస్ చేయడం కోసం విజువలైజేషన్ క్రియేట్ చేశాను. మ్యాప్ చార్ట్ యూజ్ చేసి రీజన్ వైజ్ సేల్స్ క్రియేట్ చేయడం కోసం విజువల్ క్రియేట్ చేశాను. అదేవిధంగా నేను పై చార్ట్, డోనట్ చార్ట్ యూజ్ చేసి ఏ ప్రోడక్ట్ ఎంత సేల్స్ అమ్మటం ద్వారా రెవెన్యూ వచ్చింది అనేది క్రియేట్ చేశాను, నా రిపోర్ట్లో చూపించాను. యూజర్స్ రిక్వైర్మెంట్కి అనుగుణంగా నా రిపోర్ట్ను క్రియేట్ చేశాను. నేను నా రిపోర్ట్లో వేరియస్ స్టేజెస్లో నా సేల్స్ రిపోర్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం బుక్ మార్క్స్ సెట్ చేసుకున్నాను. ఫిల్టర్స్ అండ్ స్లైసర్స్ను ఉపయోగించి డేటాని ఫిల్టర్ చేశాను. KPIs like total sales revenue, month wise sales, year wise sales, వీటికి KPIs క్రియేట్ చేశాను. ఆ తర్వాత పవర్ బిఐ సర్వీస్లో వర్క్ స్పేస్ క్రియేట్ చేసి నా రిపోర్ట్ను పబ్లిష్ చేశాను. యూజర్స్ మరియు స్టేక్ హోల్డర్స్ నుంచి వచ్చిన ఇష్యూస్ అన్నీ రాసుకొని వాటిని సాల్వ్ చేశాను. RLS సెట్ చేయడం కోసం పవర్ బిఐ డెస్క్టాప్లో రోల్స్ మరియు రూల్ క్రియేట్ చేశాను. నా సేల్స్ డాష్బోర్డ్లో నేను ఉపయోగించిన రోలు ఒక యూజర్ తన రీజియన్కి సంబంధించిన డేటాను మాత్రమే చూపించే విధంగా నేను రోల్స్ క్రియేట్ చేశాను. ఈ రోల్స్కి
రో లెవెల్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేశాను. తర్వాత ఆన్ ప్రిమిసెస్ డేటా గేట్వేను ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేశాను. పవర్ బిఐ సర్వీస్లో సెమాంటిక్ మోడల్స్ను షెడ్యూల్ చేశాను. నా రిపోర్ట్ అనేది ప్రతిరోజు 6 AM రిఫ్రెష్ అయ్యే విధంగా నేను షెడ్యూల్ టైం సెట్ చేశాను. రిపోర్ట్స్ మరియు డాష్బోర్డ్స్ అవుట్పుట్ను ఎక్స్పోర్ట్ చేయడం కోసం సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నాను. రిపోర్ట్స్ మరియు డాష్బోర్డ్స్ పేజెస్ను ప్రింట్అవుట్స్ తీసుకొని వాటిని యూజర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్కి అనాలిసిస్ కోసం పంపించాను. ఇవన్నీ నా సేల్స్ డాష్బోర్డ్లో క్రియేట్ చేయడం కోసం నేను ఫాలో అయిన మెథడ్. థ్యాంక్ యూ.